టీ20 వరల్డ్ కప్ 2024లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు చివరి దశకు వచ్చాయి. ఈ దశలో మరో 11 మ్యాచ్లు జరగాల్సి ఉన్న సూపర్ 8కి చేరే జట్లపై ఒక అంచనా వచ్చేసింది. గ్రూప్ సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సూపర్ 8కి అర్హత సాధించగా ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకోగా నమీబియా, ఒమన్ జట్లు నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మధ్య పోటీ నెలకొంది. గ్రూప్ డి విషయానికి వస్తే ఈ గ్రూప్ నుంచి సౌత్ ఆఫ్రికా సూపర్ 8కి క్వాలిఫై కాగా శ్రీలంక ఎలిమినేట్ అయ్యింది. ఈ గ్రూప్లో నేపాల్, నెదర్లాండ్స్ అధికారంగా సూపర్ 8 రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా బంగ్లాదేశ్ సూపర్ 8 బెర్త్ను ఖరారు చేసుకుంది. గ్రూప్ ఏ విషయానికి వస్తే ఈ గ్రూప్ నుంచి భారత్ సూపర్ 8కి అర్హత సాధించగా అధికారికంగా మిగతా జట్లన్నీ సూపర్ 8 రేసులో ఉన్నాయి. వీటిలో ఐర్లాండ్, కెనడా నామమాత్రంగా రేసులో ఉండగా ప్రధాన పోటీ యుఎస్ఏ, పాకిస్తాన్ మధ్యలో నెలకొంది. యుఎస్ఏ ఐర్లాండ్ను ఓడించిన లేక ఈ మ్యాచ్ రద్దయిన యుఎస్ఏ సూపర్ 8కి చేరుకుంటుంది. పాకిస్తాన్ తదుపరి ఆడబోయే మ్యాచ్తో సంబంధం లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సూపర్ 8 బెర్తలపై ఒక అంచనా వచ్చిన నేపథ్యంలో ఈ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్లపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ దశలో భారత్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా జట్లతో పోటీ పడనుంది. గ్రూప్ డి నుంచి సూపర్ 8 బెర్త్ రేసులో నెదర్లాండ్స్ కంటే బంగ్లాదేశ్కి ఎక్కువ అవకాశాలున్నాయి. జూన్ 20న భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, జూన్ 22న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ఆర్ నెదర్లాండ్స్, జూన్ 24న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లు జరగనున్నాయి. ఇక లీగ్ దశలో ఒక మ్యాచ్ మిగిలుండగానే సూపర్ 8కి చేరుకున్న రోహిత్ సేన తదుపరి మ్యాచ్లో కెనడాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ తెర మీదకు వచ్చింది. వరల్డ్ కప్ 2024 జట్టులో ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉన్న స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్, యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే వీరితో పాటు ఇదే కేటగిరీలో ఉన్న రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం ప్రధాన జట్టుతో కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరి నలుగురు టీమిండియాతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లో ఫ్లోరిడాకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ కెనడాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, ఆవేశ్ ఖాన్ భారత్కు తిరిగి పయనం కానున్నట్లు తెలుస్తుంది. ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉన్నాడు. సంజు శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్ దశ ముగిసిన తర్వాత ఇక శుభమన్ గిల్తో అవసరం ఉండదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గ్రూప్ దశలోని 4 మ్యాచ్లు అమెరికాలో పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా మిగతా మ్యాచ్ల కోసం వెస్టిండీస్కు వెళ్లనుంది. ఇక విండీస్ పిచ్లు స్లోగా, స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు పేసర్తో అవసరం లేదు. ఇప్పటికే పేస్ బౌలర్ బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్తో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, శివన్ దూబే అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎక్స్ట్రాగా ఆవేశ్ ఖాన్ని ఇంటికి పంపించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హిట్టర్ రింకు సింగ్తో పాటు బ్యాకప్ పేసర్గా ఖలీల్ అహ్మద్ను మాత్రం కొనసాగించనుందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.